మీ పిల్లల్లో భుజాలు ఎక్కువ తక్కువగా కనిపిస్తున్నాయా? అయితే ఇది స్కోలియోసిస్ అంటే పార్శ్వగూని అయి ఉండొచ్చా? ఇప్పుడు ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇంట్లోనే మీరు దీన్ని గుర్తించడానికి సింపుల్గా మీ పిల్లోడిని నించోబెట్టి పైన షర్ట్ తీసేసి ముందుకు వంగి తన పాదాలని టచ్ చేస్తునేలాగా ట్రై చేయమనండి. మీరు వెనక నించొని చూసినప్పుడు వీపు ఒక సైడ్ పైకి కిందికి ఉందా, లేకపోతే పక్కటెముకలు అంటే మన రిబ్స్ ఒక సైడ్ ఎత్తుగా కనిపిస్తున్నాయా లేదా చూసుకోండి. ఇది ఉంటే స్కోలియోసిస్ ఉందని అర్థం. అంతేకాకుండా పిల్లలు నించొని ఉన్నప్పుడు వెనక నుంచి మన నడుం భాగం పైకి కిందికి ఉందా, ఒక కాలు చిన్నగా పెద్దగా ఉందా అని అనిపించినా కూడా స్కోలియోసిస్ ఉండే అవకాశాలు ఎక్కువ. స్కోలియోసిస్ని చిన్న ఏజ్లోనే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ చిన్న 2 టెస్టులు మన పిల్లలకి స్కోలియోసిస్ ఉందా లేదా తెలుసుకోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఈ 2 టెస్టులలో మీకు స్కోలియోసిస్ ఉందని డౌట్ వస్తే మీ దగ్గరలో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ స్కోలియోసిస్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని తొందరగా సంప్రదించండి.